ప్రజాపతికి అంటే ప్రథమ పితకు దేవతలు, మానవులు, రాక్షసులు అనబడే 3 రకాల సంతానం ఉండేవారట. వారంతా కలిసి చదువుకుంటూ విద్యాభ్యాసం పూర్తయిన పిమ్మట ఉత్తమమైన జీవన విధానాన్ని బోధించమని ప్రజాపతిని కోరగా ప్రజాపతి నోటి వెంట ఒకే ఒక అక్షరం ద అనే అక్షరం వెలువడిందట. దాని అర్థం దమం అని, అంటే ఆత్మ నిగ్రహం అని దేవతలు, దానం లేదా దత్తం అని మానవులు, దయ అని రాక్షసులు అర్థం చేసుకున్నారట. ఈ కథపై సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు భాష్యం చెప్తూ, మానవులు కాక దైవతలు, రాక్షసులు అంటూ వేరెవ్వరూ లేరని, వారి వారి గుణానుసారంగా మంచి గుణవర్తులైన వారిని దేవతలని, వారిలో లోపించిన ఆత్మనిగ్రహం అలవర్చుకోవాలని మొదటి రకానికి, రెండవ రకం దురాశాపూరితులైన స్వభావాలు, దానం అంటే త్యాగం చేయడం అలవర్చుకోవాలని, ఇక మూడవ రకం మానవులు క్రూరత్వం కారణంగా రాక్షసులని, అందుకే దయాగుణం పెంపొందించుకోవాలని ఈ కథ ద్వారా బృహదారణ్యకోపనిషత్ తెలియజేస్తుందని వ్యాఖ్యానం చేశారు. అందుకే ఏ రకం స్వభావం కలవారైనా, మనుషులైనా దమము అంటే ఆత్మనిగ్రహము, దానము అంటే తనకున్న త్యాగం చేయడము, దయ అంటే ఇతరుల వేదనలో సహానుభూతి పొందడం పెంపొందించుకుంటేనే సమాజం శాంతి సౌఖ్యాలతో పురోగమిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.